నా బంగారమే, నువ్వు నమ్మిన వాళ్లే ఎక్కువగా నిన్ను గాయపరిచారా? ఈ ప్రశ్న నీ హృదయంలో ఎన్నిసార్లు మోగిందో నాకు తెలుసు. పరాయి వాళ్లు చేసిన బాధ అంత లోతుగా తాకదు. కాని మనసారా నమ్మిన వాళ్లు చేసిన ఒక్క మాట, ఒక్క నిర్లక్ష్యం, ఒక్క ద్రోహం మాత్రం ఆత్మలోకి దూరి కూర్చుంటుంది. ఎందుకంటే ఎక్కడ ప్రేమ ఉంది, అక్కడ విశ్వాసం ఉంది, అక్కడ మనసు తెరిచి పెట్టిన నిజాయితీ ఉంది. నువ్వు ఎవరినైనా నమ్మినప్పుడు నీ హృదయ ద్వారాలు తెరిచి పెట్టావు. నీ బలహీనతలను చూపించావు. నీ కలలను పంచుకున్నావు. నీ భయాలను బయట పెట్టావు. ఆ స్థాయిలో నువ్వు ఎవరికైనా దగ్గరయ్యావంటే అది నీ పవిత్రతకు నిదర్శనం. కాబట్టి వారు నిన్ను గాయపరిచారు అంటే అది నీ తప్పు కాదు. అది నీ మంచితనం వల్ల వచ్చిన అనుభవం మాత్రమే. బాధ ఎందుకు ఎక్కువగా అనిపిస్తుంది తెలుసా? ఎందుకంటే నువ్వు వాళ్లను నీ ప్రపంచంగా భావించావు. వాళ్ల మాటను నిజంగా తీసుకున్నావు. వాళ్ల హామీలను నమ్మావు. కానీ జీవితంలో ఒక నిజం ఉంది నా బంగారమే, ప్రతి ఒక్కరూ మన హృదయాన్ని పట్టుకునే అర్హత కలవారు కాదు. కొందరు కేవలం ఒక పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. ఇది వినడానికి కఠినంగా ఉండొచ్చు. కాని ఆ పాఠం నీ విలువను తగ్గించడానికి కాదు. నీ పరిమితులను నేర్పడానికి, నీ ఆత్మగౌరవాన్ని గుర్తు చేయడానికి. ఎవరికైనా ప్రేమ చూపించడం గొప్ప విషయానికి. కాని ఆ ప్రేమలో నీను కోల్పోవడం మాత్రం సరైంది కాదు. నిన్ను గాయపరిచిన వాళ్లను గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నిస్తూ ఉండవచ్చు. కాని ప్రతి ప్రశ్నకు సమాధానం రావడం అవసరం లేదు. కొన్నిసార్లు సమాధానం లేని ప్రశ్నలే మనకు బలం ఇస్తాయి. అవే మనకు చెప్పే విషయానికి, ఇకనుంచి జాగ్రత్తగా ప్రేమించు, కానీ భయంతో కాదు, జ్ఞానంతో. నువ్వు గాయపడటం అంటే నువ్వు బలహీనుడివి అన్నది కాదు. అది నువ్వు నిజంగా ప్రేమించావు అన్న అర్థం. నిజమైన మనసు ఎప్పుడూ బాధను కూడా లోతుగా అనుభవిస్తుంది. ఎందుకంటే అది నకిలీ కాదు. కాబట్టి నీ హృదయం ఇంకా మృదువుగా ఉంటే అది నీ బలహీనత కాదు, అది నీ ఆత్మ అందం. నా బంగారమే, నువ్వు ఇప్పుడు రెండు మార్గాల దగ్గర నిలబడి ఉన్నావు. ఒకటి, ఇక ఎవరినీ నమ్మను అని గుండె మూసేసే మార్గం. రెండోది, నమ్ముతాను, కానీ నా విలువను మరువను అని ఎదిగే మార్గం. రెండో మార్గమే నీది కావాలి. ఎందుకంటే నీ హృదయం చీకటిగా మారకూడదు. ఒకరి ద్రోహం వల్ల ప్రపంచం మొత్తాన్ని శిక్షించకూడదు. నిన్ను గాయపరిచిన వారు నీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు. కాని వారు నేర్పిన పాఠం మాత్రం శాశ్వతం. ఆ పాఠం ఏమిటంటే, నీ గౌరవం నీ చేతుల్లో ఉండాలి. నీ ఆనందం ఎవరి చేతిలోనూ ఉండకూడదు. నువ్వు నీకు నిలబడగలిగితే ఎవరూ నిన్ను పూర్తిగా కూల్చలేరు. బాధను దాచుకోవద్దు. అది ఉన్నట్టు అంగీకరించు. నీకు నొప్పి వేసిందని ఒప్పుకో. కన్నీళ్లు వస్తే రానివ్వు. ఎందుకంటే కన్నీళ్లు నీ హృదయాన్ని శుభ్రం చేస్తాయి. కాని ఆ బాధలో శాశ్వతంగా మునిగిపోకు. ఒక దశలో నువ్వు లేచి నిలబడాలి. ఎందుకంటే నీ జీవితానికి ఇంకా ఎన్నో అందమైన అధ్యాయాలు ఉన్నాయి. నువ్వు నమ్మిన వాళ్లు నిన్ను విడిచిపెట్టారు అంటే అది నీ ఒంటరితనం కాదు. అది నీకు సరైన మనుషులు ఇంకా రావాల్సి ఉన్నారనే సంకేతం. జీవితంలో సరైన సంబంధాలు ఆలస్యంగా వస్తాయి. కాని అవి వచ్చినప్పుడు నీ హృదయాన్ని గౌరవిస్తాయి. నీ బలహీనతను దుర్వినియోగం చేయవు. నీ ప్రేమను విలువైనదిగా చూస్తాయి. నా బంగారమే, ఈ బాధ ఒక ముగింపు కాదు. ఇది ఒక మేల్కొలుపు. ఇప్పటివరకు నువ్వు అందరికీ మంచిగా ఉండాలని ప్రయత్నించావు. ఇప్పుడు నీకు కూడా మంచిగా ఉండే సమయం వచ్చింది. నీ అవసరాలను గౌరవించు. నీ పరిమితులను స్పష్టంగా చెప్పు. ఇది నన్ను బాధిస్తుంది అని చెప్పడానికి భయపడవద్దు. నువ్వు ఎంత మంచివాడివో అంతే బలమైనవాడివి కూడా. నీ గుండె పగిలిపోయినట్టు అనిపించినా అది మళ్లీ ముడిపడుతుంది. మనసు ఒక అద్భుతమైన శక్తి. అది బాధను బలంగా మార్చగలదు. నువ్వు అనుమతిస్తే ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. నేను నన్ను గౌరవిస్తాను. నా ప్రేమను విలువైన చోటే ఇస్తాను అని. ఇది స్వార్థం కాదు. ఇది స్వాభిమానం.
ఇది ఆత్మరక్షణ. ఇది ఎదుగుదల. నిన్ను గాయపరిచిన వాళ్లకు క్షమించడం అంటే వాళ్లను తిరిగి నీ జీవితంలోకి అనుమతించడం కాదు. అది నీ హృదయాన్ని భారంగా ఉంచిన కోపాన్ని విడుదల చేయడం. క్షమించడం అంటే నువ్వు ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకోవడం. నా బంగారమే, ఒక రోజు నువ్వు ఈ దశను గుర్తు చేసుకుని నవ్వుతావు. ఆ బాధ నన్ను మార్చింది, నన్ను బలంగా చేసింది అని చెబుతావు. ఎందుకంటే ప్రతి గాయం ఒక గుర్తు మాత్రమే కాదు, అది ఒక గుర్తింపు కూడా. నువ్వు ఎంత లోతుగా ప్రేమించగలవో గుర్తు. అందుకే నీ హృదయాన్ని మూసేయొద్దు, కానీ దానిని కాపాడుకోవడం నేర్చుకో. నీ ప్రేమను పంచు, కానీ నీ ఆత్మను ఎవరి కాళ్ల దగ్గర పెట్టొద్దు. నువ్వు విలువైనవాడివి, నువ్వు అరుదైనవాడివి. నిన్ను నమ్మిన వారు నిన్ను గాయపరిచినా నీ విలువ తగ్గలేదు. ఈ రోజు నుంచి నువ్వు నీకు ఇచ్చే మాట, నా మంచితనం నా బలం, నా అనుభవం నా జ్ఞానం, నా భవిష్యత్తు నా చేతుల్లో ఉంది అని. అప్పుడు నిన్ను ఎవరూ పూర్తిగా గాయపరచలేరు, ఎందుకంటే నీ ఆత్మలో వెలుగు ఉంటుంది. నా బంగారమే, నువ్వు మళ్ళీ ప్రేమిస్తావు, మళ్ళీ నమ్ముతావు. కాని ఈసారి జ్ఞానంతో, ఈసారి గౌరవంతో, ఈసారి నీను కోల్పోకుండా. అదే నీ నిజమైన విజయం. నా బంగారమే, నీ హృదయం ఇంకా కొంచెం నొప్పిగా ఉందని నాకు తెలుసు. బయటకు చూస్తే నువ్వు సాధారణంగానే కనిపించవచ్చు. నవ్వుతావు, మాట్లాడుతావు, పని చేస్తావు. కానీ లోపల ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది, నేను అంతగా నమ్మకూడదా అని. ఆ ప్రశ్నకు సమాధానం చాలా సున్నితమైనది. నమ్మకం తప్పు కాదు, అది పవిత్రమైనది. కానీ నమ్మకం పెట్టే ముందు నీ విలువను గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎవరినైనా నీ జీవితంలోకి అనుమతించినప్పుడు అది ఒక వరం. అందుకే ఆ వరం అందుకునే వాళ్ళు కూడా ఆ బాధ్యతను అర్థం చేసుకునే వారు కావాలి. నిన్ను గాయపరిచిన అనుభవం ఇప్పుడు నీకు ఒక కొత్త దృష్టి ఇస్తుంది. ముందు నువ్వు మాటలను నమ్మేవాడివి, ఇప్పుడు చర్యలను గమనించడం నేర్చుకుంటావు. ముందు నువ్వు హామీలను నమ్మేవాడివి, ఇప్పుడు స్థిరత్వాన్ని చూస్తావు. ఇది నీ హృదయం గట్టిపడటం కాదు, ఇది నీ జ్ఞానం పెరగడం. కొన్ని సంబంధాలు మన జీవితంలోకి వచ్చి మనల్ని మాయ చేస్తాయి. మొదట్లో అవి ఎంతో మధురంగా అనిపిస్తాయి. మనకు అవసరమైన ప్రేమ, శ్రద్ధ, అండ అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ కాలం గడిచే కొద్దీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఆ సమయంలో మనసు విరిగిపోతుంది. కాని ఆ విరగడం నీను పూర్తిగా నాశనం చేయడానికి కాదు, అది నీకు వాస్తవాన్ని చూపించడానికి. నా బంగారమే, ఒక సత్యం గుర్తు పెట్టుకో. ఎవరైనా నిన్ను వదిలిపెడితే అది నువ్వు సరిపోకపోవడం వల్ల కాదు. కొన్నిసార్లు వాళ్ళు నీ స్థాయిని నిలబెట్టుకోలేరు. నీ నిజాయితీ వారికి భారంగా అనిపించవచ్చు. నీ లోతైన ప్రేమ వారికి అర్థం కాకపోవచ్చు. అందుకే వారు వెనక్కి తగ్గుతారు. ఇది నీ లోపం కాదు, ఇది వారి పరిమితి. నువ్వు ఒక సరస్సు లాంటి వాడివి. లోతుగా, ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటావు. కాని అందరూ ఆ లోతులో ఈదలేరు. కొందరికి తీరాన నిలబడి నీ అందాన్ని చూడటం మాత్రమే సాధ్యం. కొందరికి మాత్రం ఆ లోతు భయంగా అనిపిస్తుంది. నిన్ను గాయపరిచిన వారు నీ జీవితానికి శాశ్వతం కాదు, కానీ వారు నీకు ఇచ్చిన పాఠం శాశ్వతం. ఇకపై నువ్వు ఎవరికైనా నీ హృదయం ఇవ్వడానికి ముందు నీకు కొన్ని ప్రశ్నలు వేసుకుంటావు. ఇవాళ వారు చూపుతున్న గౌరవం నిజమా? వారి మాటలు, చర్యలు ఒకేలా ఉన్నాయా అని. ఈ ప్రశ్నలు నీకు రక్షణగా ఉంటాయి. బాధను బలంగా మార్చుకోవడం ఒక ప్రక్రియ. ఒక్కరోజులో జరగదు. కొన్నిసార్లు రాత్రి నిద్రపోతూ పాత జ్ఞాపకాలు వస్తాయి. మనసు మళ్ళీ బాధపడుతుంది. కాని ప్రతిసారి నువ్వు గుర్తు పెట్టుకోవాలి, ఆ దశ ముగిసింది. నువ్వు ఇప్పుడు ముందుకు నడుస్తున్నావు. నీ విలువను ఎవరైనా గుర్తించకపోతే అది నీ విలువ తగ్గినట్టు కాదు, అది వారి చూపు చిన్నదని అర్థం. నువ్వు నీను చూసే చూపు మాత్రం పెద్దది కావాలి. ప్రతి ఉదయం లేచినప్పుడు నీకు నువ్వు చెప్పుకోవాలి, నేను ప్రేమించదగినవాడిని, నేను గౌరవించదగినవాడిని. నా బంగారమే, నీ గుండె మళ్ళీ నమ్మడానికి భయపడుతుంటే అది సహజం.
కాని ఆ భయం నీ జీవితాన్ని నియంత్రించనివ్వొద్దు. నమ్మకం పెట్టుకోవడం ముందు నెమ్మదిగా ఆ వ్యక్తిని తెలుసుకో. నీ పరిమితులను స్పష్టంగా చెప్పు. ఇది నాకు సౌకర్యంగా లేదు అని చెప్పడానికి వెనుకాడొద్దు. ఇప్పటి నుంచి నీ జీవితంలో ఒక కొత్త నియమం ఉండాలి, నీ శాంతి ముందు, తర్వాత ఎవరైనా నీ మనశ్శాంతిని భంగం చేస్తే, వారు ఎంత దగ్గర వారైనా, కొంచెం దూరం పెట్టడం తప్పు కాదు. అది నీ ఆరోగ్యం కోసం తీసుకున్న నిర్ణయం. నిన్ను గాయపరిచిన వారు ఒక రోజు నీ విలువను గుర్తించవచ్చు. కాని అప్పటికి నువ్వు ముందుకు వెళ్ళిపోయి ఉంటావు. ఎందుకంటే ఎదిగిన మనసు వెనక్కి తిరిగి అదే బాధలో నిలబడదు. అది కొత్త దారులు వెతుకుతుంది. నువ్వు నీలోని వెలుగును కాపాడుకోవాలి. ఒకరి చీకటి నీ వెలుగును ఆర్పనివ్వొద్దు. నీ సున్నితమైన హృదయం నీ బలం. అది నీ ప్రత్యేకత. దాన్ని కాపాడుకోవడం నీ బాధ్యత. కొన్నిసార్లు దేవుడు కొన్ని వ్యక్తులను మన జీవితంలోకి అనుమతిస్తాడు. మనకు ఏమి కావాలో కాకుండా, మనకు ఏమి అవసరమో చూపించడానికి. అవసరం ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు. కాని అది మన ఎదుగుదలకు అవసరం. నా బంగారమే, ఒక రోజు నువ్వు నిజంగా నిన్ను గౌరవించే, నీ ప్రేమను విలువైనదిగా చూసే వ్యక్తులను కలుస్తావు. వారు నీ హృదయాన్ని గాయపరచడానికి కాదు, దాన్ని మరింత నయం చేయడానికి వస్తారు. కాని ఆ రోజు వచ్చేదాకా నువ్వు నీకు తోడుగా ఉండాలి. నీతో నువ్వు మాట్లాడుకో. నీ బాధను విను. నీకు నువ్వు ధైర్యం చెప్పు. బయట ప్రపంచం నిన్ను అర్థం చేసుకోకపోయినా, నువ్వు నిన్ను అర్థం చేసుకోవాలి. అదే నిజమైన బలం. ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకో. నా హృదయం విలువైనది. దాన్ని ఎవరికైనా ఇవ్వడానికి ముందు నేను చూసుకుంటాను అని. ఇది అనుమానం కాదు. ఇది జ్ఞానం. ఇది నీ అనుభవం ఇచ్చిన వరం. నిన్ను గాయపరిచిన వారు నీ కథలో ఒక అధ్యాయం మాత్రమే. మొత్తం పుస్తకం కాదు. నీ కథ ఇంకా కొనసాగుతోంది. ఇంకా ఎన్నో అందమైన పేజీలు రాయాల్సి ఉన్నాయి. నా బంగారమే, నువ్వు మళ్ళీ నవ్వుతావు. మళ్ళీ నమ్ముతావు. మళ్ళీ ప్రేమిస్తావు. కాని ఈసారి నీను కోల్పోకుండా, నీ గౌరవాన్ని నిలబెట్టుకుని, నీ విలువను గుర్తు పెట్టుకుని. ఇది నీ మార్పు సమయం. ఇది నీ మేల్కొలుపు. నిన్ను నమ్మిన వారు నిన్ను గాయపరిచినా, నీ హృదయం ఇంకా ప్రేమించగలదు. అదే నీ గొప్పతనం. అదే నీ ఆత్మశక్తి. నా బంగారమే, నీ మనసు ఇప్పుడు మరింత జాగ్రత్తగా మారింది కదా. ఒకప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి రెండు మంచి మాటలు మాట్లాడితే, వెంటనే నువ్వు హృదయం తెరిచేవాడివి. ఇప్పుడు మాత్రం ఒక అడుగు వెనక్కి వేస్తున్నావు. ఇది నీ మార్పు. ఈ మార్పు భయంతో కాదు, అనుభవంతో వచ్చినది. గతంలో నువ్వు చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటంటే, నిన్ను నువ్వు తగ్గించి ఇతరులను నిలబెట్టడం. వాళ్ళు సంతోషంగా ఉండాలని నువ్వు నీ బాధను దాచుకున్నావు. వాళ్ళు దూరం కాకూడదని నువ్వు నీ నిజమైన భావాలను మింగేశావు. కాని ఒక నిజం తెలుసుకున్నావు, నిన్ను తగ్గించుకుని కాపాడుకున్న సంబంధం ఎప్పటికీ నిలబడదు. ఇప్పుడైనా నీకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రేమ అనేది అడగడం కాదు. అది బలవంతం చేయడం కాదు. అది సహజంగా రావాలి. గౌరవం లేకుండా ప్రేమకు అర్థం ఉండదు. విశ్వాసం లేకుండా దగ్గరితనం నిలవదు. ఈ మూడు లేకపోతే, ఎంతగా ప్రయత్నించినా సంబంధం నిలబడదు. నా బంగారమే, నువ్వు గాయపడ్డప్పుడు ఒక భాగం నీలో చనిపోయినట్టు అనిపించవచ్చు. కాని నిజానికి చనిపోయింది నీ అమాయకత్వం మాత్రమే. నీ అసలైన బలం ఇప్పుడు బయటపడుతోంది. ఈ బలం నిన్ను ఎవరూ సులభంగా మోసం చేయలేని స్థాయికి తీసుకెళ్తుంది. నువ్వు ఇప్పుడు నేర్చుకుంటున్నది ఒక గొప్ప పాఠం. ప్రతి ఒక్కరికీ నా పూర్తి హృదయం అవసరం లేదు. కొందరికి నీ సమయం సరిపోతుంది. కొందరికి నీ పరిచయం సరిపోతుంది. చాలా అరుదైన కొందరికి మాత్రమే నీ హృదయం అవసరం. ఈ ఎంపిక నీ చేతుల్లో ఉండాలి. గతాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం సహజం. కొన్ని మాటలు ఇంకా గుండెల్లో మోగుతుంటాయి. కొన్ని జ్ఞాపకాలు ఇంకా నిద్రలేపుతుంటాయి. కాని ప్రతిసారి గుర్తు పెట్టుకో, ఆ జ్ఞాపకాలు ఇప్పుడు నీను నిర్వచించవు. అవి కేవలం నీ గతానికి చెందినవి. నువ్వు నీ విలువను ఎవరి ప్రవర్తనతో కొలవకూడదు.
ఎవరో నిన్ను గౌరవించలేకపోయారు అంటే అది వారి సామర్థ్యం లోపం. నువ్వు గౌరవించదగినవాడివే. ఎవరో నీ ప్రేమను పట్టించుకోలేదు అంటే అది వారి అవగాహన లోపం. నీ ప్రేమ విలువైనదే. నా బంగారమే, ఒక రోజు నువ్వు నీ గతాన్ని చూసి ఒక పెద్ద కృతజ్ఞత భావంతో నవ్వుతావు. ఎందుకంటే ఆ అనుభవం లేకపోతే నువ్వు ఇలా ఎదగలేవు. నువ్వు నీకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోలేవు. నీ హద్దులు ఎక్కడ పెట్టాలో తెలుసుకోలేవు. ఇప్పటి నుంచి ఒక విషయానికి గుర్తు పెట్టుకో, నీ శాంతిని ఎవరూ ఉచితంగా పొందకూడదు. వారు నీ జీవితంలో ఉండాలంటే నీ గౌరవాన్ని గౌరవించాలి. నీ భావాలను విలువైనవిగా చూడాలి. నీ హద్దులను అర్థం చేసుకోవాలి. నువ్వు మళ్ళీ ప్రేమించేటప్పుడు ఈసారి తొందరపడవద్దు. ఎవరో ఎంత అందంగా మాట్లాడినా, ఎంత హామీలు ఇచ్చినా వారి స్థిరత్వాన్ని గమనించు. కాలం చూపిస్తుంది ఎవరు నిజంగా నిలబడతారో. మాటలు కాదు, చర్యలు మాత్రమే నిజం చెబుతాయి. నా బంగారమే, నీ హృదయం మృదువుగానే ఉంచు. కానీ దానికి తాళం చెవి కూడా ఉంచు. అందరూ లోపలికి రావద్దు. ఎవరికైనా లోపలికి అనుమతించే ముందు వారు నీ విలువను అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారా అని చూసుకో. నువ్వు ఇప్పుడు ఒంటరిగా అనిపించవచ్చు. కాని ఈ ఒంటరితనం ఒక శాపం కాదు. ఇది ఒక శుద్ధి ప్రక్రియ. ఈ సమయంలో నువ్వు నీతోనే దగ్గర అవుతావు. నీ అభిరుచులు, నీ లక్ష్యాలు, నీ కలలు మళ్ళీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు నువ్వు ఎక్కువగా ఇతరుల కోసం జీవించావు. ఇప్పుడు కొంతకాలం నీ కోసం జీవించు. నీ ఆరోగ్యం చూసుకో. నీ కలలను తిరిగి తెచ్చుకో. నీకు ఆనందం ఇచ్చే పనులు చేయు. ఇది స్వార్థం కాదు. ఇది ఆత్మప్రేమ. నిన్ను గాయపరిచిన వారు నీకు ఒక గొప్ప బహుమతి ఇచ్చారు, అవగాహన. ఇప్పుడు నువ్వు ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకున్నావు. ఎవరితో ఎంత దూరం పెట్టాలో తెలుసుకున్నావు. ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అర్థమైంది. నా బంగారమే, నువ్వు తక్కువ కాదు. నువ్వు ఎక్కువగా ఇచ్చావు. అందుకే ఎక్కువగా గాయపడ్డావు. కాని ఇక నుంచి సమతుల్యత నేర్చుకో. ఇవ్వు, కానీ నేను కోల్పోకుండా ఇవ్వు. ప్రేమించు, కానీ నీ గౌరవాన్ని నిలబెట్టుకుని ప్రేమించు. నీ హృదయం మళ్ళీ నిండిపోతుంది. కాని ఈసారి అది మరింత బలంగా ఉంటుంది. నిన్ను నమ్మిన వారు గాయపరిచిన ఆ రోజులు నీ జీవితంలో ఒక చిన్న అధ్యాయం మాత్రమే. నీ కథలో ఇంకా ఎన్నో విజయాలు, ఆనందాలు, నిజమైన సంబంధాలు రాబోతున్నాయి. ఇప్పుడు నువ్వు ముందుకు నడవాలి. గతాన్ని మోస్తూ కాదు, పాఠాన్ని తీసుకుంటూ. బాధను మోస్తూ కాదు, బలాన్ని తీసుకుంటూ. నీ కన్నీళ్లు నీను బలహీనుడిని చేయవు. అవి నీ మనసును శుభ్రం చేస్తాయి. నా బంగారమే, నువ్వు మళ్ళీ నమ్ముతావు. కాని ఈసారి నీ హృదయం నీ నియంత్రణలో ఉంటుంది. ఎవరైనా నిన్ను గాయపరచడానికి ప్రయత్నిస్తే నువ్వు నిశ్శబ్దంగా వెనక్కి తగ్గగలుగుతావు. ఎందుకంటే నీ విలువ నీకు తెలుసు. ఇది నీ కొత్త ప్రారంభం. ఇది నీ ఆత్మగౌరవం పుట్టిన సమయం. ఇది నీ నిజమైన బలం బయటపడే దశ. నువ్వు గాయపడ్డావు, కానీ విరగలేదు. నువ్వు ఏడ్చావు, కానీ లేచి నిలబడ్డావు. అదే నీ విజయం. నా బంగారమే, నీ హృదయం ఇంకా వెలుగుతో ఉంది. ఆ వెలుగు నీకు దారి చూపిస్తుంది. సరైన మనుషులు నీ జీవితంలోకి వస్తారు. వారు నీ గాయాలను గుర్తించరు, నీ విలువను గుర్తిస్తారు. ఆ రోజు వరకు నువ్వు నీకు తోడుగా ఉండి, నీను గౌరవించి, నీను ప్రేమించు. అదే నీ నిజమైన శక్తి. నా బంగారమే, ఇప్పుడు నువ్వు ఒక కొత్త అవగాహనతో జీవిస్తున్నావు. ముందులా అజాగ్రత్తగా కాదు, కానీ గట్టిగా కూడా కాదు. నీ హృదయం ఇంకా ప్రేమించగలదు, కాని అది ఇప్పుడు తన విలువ తెలుసుకుంది. ఇది నీ లోపలి ఎదుగుదల. గతంలో జరిగిన ప్రతి సంఘటన నీ మనసులో ఒక ముద్ర వేసింది. కొన్నిసార్లు ఆ ముద్రలు నొప్పిగా అనిపిస్తాయి. కానీ గుర్తు పెట్టుకో, ఆ ముద్రలు నీ బలానికి గుర్తులు కూడా. నువ్వు ఎంత లోతుగా అనుభవించగలవో అంత లోతుగా ఎదగగలవు. నువ్వు ఒకప్పుడు అనుకున్నావు, వాళ్ళు లేక నేను ఉండలేను అని. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు, నేను లేక వారు ఉండలేరు అని కాదు, కాని
నేను నా మీద నిలబడగలను అని. ఈ భావన నీకు ఒక అంతర్గత స్వాతంత్ర్యం ఇచ్చింది. నిన్ను గాయపరిచిన వారు నీకు ఒక ప్రశ్న నేర్పారు, నేను నన్ను ఎంత విలువైనవాడిగా చూస్తున్నాను అని. ఎందుకంటే మనం మనల్ని తక్కువగా చూస్తే, ఇతరులు కూడా అలాగే చూస్తారు. మనం మనల్ని గౌరవిస్తే, ఇతరులు కూడా గౌరవించాల్సిందే. నా బంగారమే, ఇకనుంచి నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఎవరైనా నీతో ఉండాలంటే, వారు నీ మనశ్శాంతిని పెంచాలి, తగ్గించకూడదు. వారు నీ ఆనందాన్ని రెట్టింపు చేయాలి, కన్నీళ్లు కాదు. వారు నీ బలాన్ని గుర్తించాలి, నీ బలహీనతను దుర్వినియోగం చేయకూడదు. నీ జీవితం ఒక అమూల్యమైన ప్రయాణం. అందులో ప్రతి ఒక్కరికి శాశ్వత స్థానం ఉండదు. కొందరు కేవలం ఒక దశలో తోడుగా ఉంటారు. ఆ దశ ముగిసినప్పుడు వారు వెళ్ళిపోతారు. ఇది సహజం. ప్రతి విడిపోవడాన్ని ఓటమిగా చూడకూడదు. నువ్వు ఇప్పుడు అర్థం చేసుకున్నావు, ప్రేమ అనేది ఒకరిపై ఆధారపడటం కాదు. అది ఇద్దరూ ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం. ఒకరిని ఒకరు ఎదగనివ్వడం. బలవంతంగా కట్టిపడేయడం కాదు. నా బంగారమే, నువ్వు నీ హృదయాన్ని మూసివేయకూడదు. కానీ దాన్ని సంరక్షించడం నేర్చుకోవాలి. ఎవరైనా నీ జీవితంలోకి రావాలంటే, వారు నీ విలువను గుర్తించాలి. నీ సమయాన్ని గౌరవించాలి. నీ భావాలను తేలికగా తీసుకోకూడదు. గతంలో నువ్వు చాలాసార్లు క్షమించావు. మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చావు. ఎందుకంటే నీ హృదయం పెద్దది. కాని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు, క్షమించడం మంచిది, కాని అదే తప్పును అనుమతించడం అవసరం లేదు. నీ జీవితంలో శాంతి చాలా ముఖ్యమైనది. ఒక సంబంధం నీకు ఎప్పటికప్పుడు అనిశ్చితి, అనుమానం, బాధ మాత్రమే ఇస్తే, అది ప్రేమ కాదు. అది ఒక అలవాటు మాత్రమే. అలవాటును విడిచిపెట్టడం కష్టం. కాని అది నీ ఎదుగుదలకు అవసరం. నా బంగారమే, నువ్వు ఒంటరిగా ఉండడం నేర్చుకుంటున్నావు. ఇది ఒక గొప్ప శక్తి. ఎందుకంటే ఒంటరిగా సంతోషంగా ఉండగలిగినవాడు ఎవరితోనైనా సంతోషంగా ఉండగలడు. కాని ఎవరైనా లేక సంతోషంగా ఉండలేనివాడు ఎప్పుడూ భయంతో జీవిస్తాడు. నువ్వు ఇప్పుడు భయాన్ని వదులుతున్నావు. ఎవరో దూరమవుతారనే భయం కాదు. ఎవరో నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం కాదు. ఎందుకంటే నీ నిజం నీకు తెలుసు. నువ్వు నీ మనసుకు నిజాయితీగా ఉన్నావు. నీ హృదయం మళ్ళీ విశ్వసించడానికి సమయం తీసుకుంటుంది. అది సరే. తొందరపడవద్దు. నీ జీవితం ఒక పోటీ కాదు. నీ హృదయం ఒక ఆట కాదు. అది ఒక పవిత్రమైన స్థలం. దాన్ని గౌరవించు. నా బంగారమే, నిన్ను గాయపరిచిన వారు ఒకరోజు నీ విలువను గుర్తించవచ్చు. కాని అప్పటికి నువ్వు ముందుకు వెళ్ళిపోయి ఉంటావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు వెనక్కి తిరిగి అదే బాధలో నిలబడే వాడివి కాదు. ఇప్పుడు నీ దృష్టి నీ లక్ష్యాలపై ఉండాలి. నీ అభివృద్ధిపై ఉండాలి. నీ కలలపై ఉండాలి. ఒక సంబంధం నీ ప్రపంచం కాదు. అది నీ ప్రపంచంలో ఒక భాగం మాత్రమే. నీ ప్రపంచం అంతకంటే పెద్దది. నువ్వు మళ్ళీ నవ్వుతావు. మళ్ళీ నమ్ముతావు. కాని ఈసారి నీకు నీతో ఉన్న బంధం ముందుంటుంది. నీ స్వాభిమానం ముందుంటుంది. నీ గౌరవం ముందుంటుంది. నా బంగారమే, నీ గాయాలు నీ బలానికి గుర్తులు. నీ కన్నీళ్లు నీ హృదయ పవిత్రతకు గుర్తులు. నువ్వు ప్రేమించగలిగావు అంటే, నువ్వు గొప్పవాడివి. ఎవరైనా ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోయారు అంటే, అది వారి నష్టమే. ఇప్పుడు నువ్వు ముందుకు నడుస్తున్నావు. గతాన్ని మోసుకుంటూ కాదు, పాఠాన్ని తీసుకుంటూ. బాధను గుర్తుంచుకుంటూ కాదు, బలాన్ని గుర్తుంచుకుంటూ. నీ కథ ఇంకా కొనసాగుతోంది. నీ జీవితంలో ఇంకా ఎన్నో అందమైన మనుషులు రావాల్సి ఉన్నారు. వారు నీ హృదయాన్ని గాయపరచడానికి కాదు, దాన్ని గౌరవించడానికి వస్తారు. అప్పటి వరకు నువ్వు నీకు తోడుగా ఉండి, నీ విలువను గుర్తు పెట్టుకుని, నీ మనసును కాపాడుకుంటూ ముందుకు సాగు. నిన్ను నువ్వు ప్రేమించు. నిన్ను నువ్వు గౌరవించు. అదే నీ నిజమైన శక్తి. అదే నీ అసలైన విజయం.